హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 104th వీడియో వచ్చేసి సింపుల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ సొల్యూషన్ సెట్ అండ్ జనరల్ సొల్యూషన్. సో ఈ వీడియోలో మనము ఒక 4 ప్రాబ్లమ్స్ చేస్తాం. దేనికి సంబంధించినవి? జనరల్ సొల్యూషన్కి సంబంధించినవి. ఓకేనా? సో ఇప్పుడు మనము మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్లో ఏమంటున్నాడు? ఫైండ్ సొల్యూషన్ సెట్ ఆఫ్ 1 3 sin power 4x plus cos power 4x is equals to 1. ఓకేనా? సో దీనికి మనకి సొల్యూషన్ సెట్ కనుక్కోమంటున్నాడు. ఇట్లా కనుక్కుంటాం. ఓకే, సో మనం ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలంటే డెఫినెట్గా మనకి ట్రిగ్నోమెట్రిక్ రిలేటెడ్ ఫార్ములాస్ ఐడియా ఉండాలి. ఓకే, సో మనం ఏవేవైతే ట్రిగ్నోమెట్రీలో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో, ఐడెంటిటీస్లో, మల్టిపుల్ యాంగిల్స్లో ఏవైతే మెథడ్స్ యూజ్ చేసినామో ఒక పర్టికులర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, ఇక్కడ కూడా మోర్ ఆర్ లెస్ అట్లాంటి మెథడ్సే ఉంటాయి. సో మనం ఏంటంటే అక్కడ మనం ఎట్లయితే డిఫరెంట్ మెథడ్స్ని సాల్వ్ చేసినామో అట్లాంటి మెథడ్స్ ఇక్కడ కూడా ఉంటాయి. బట్ సింపుల్ ఏంటంటే లాస్ట్కి మనము జనరల్ సొల్యూషన్ కనుక్కుంటాం అంతే. మిగతా ప్రొసీజర్ అంతా మనము ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ వాడాలి, సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తాం చూడండి. 3 sin power 4x plus cos power 4x is equals to 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. 3 sin power 4x plus cos square x whole square is equals to 1. నేను ఈ cos power 4x ఏదైతుందో దాన్ని cos square x whole square అని రాసుకోవచ్చా? ఎస్. ఎట్లా? అకార్డింగ్ టు లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్. సో లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ లో మనకు ఒక లా ఏంది? ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ mn. అవునా కదా? సో ఇప్పుడు నాకు ఏ పవర్ mn ఫార్మాట్ లో ఉంది. ఏది? cos పవర్ 4x. ఆ cos పవర్ 4x ని నేను ఎట్లా రాసుకున్నా? ఈ ఫార్మాట్ లో. ఇప్పుడు ఇదే ఫార్మాట్ cos స్క్వేర్ x హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ 4 ని నేను 2 ఇంటూ 2 లెక్క రాసుకున్నాను. cos స్క్వేర్ x హోల్ స్క్వేర్ లెక్క రాసుకున్నా. కంపేర్ చేసుకుని అర్థమైపోతుంది. ఎందుకు రాసుకున్నా అనేది తర్వాత అర్థమైంది. ఇది ఈక్వల్స్ టు 1. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా? ఇప్పుడు నేను ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1 దాన్ని రాసుకుంటున్నా. ఎందుకు రాసుకుంటున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఇది ఈక్వల్స్ టు 1. తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి. sin స్క్వేర్ x అటు సైడ్ పంపిస్తే నాకు ఏమొస్తుంది? cos స్క్వేర్ x is equals to 1 minus sin స్క్వేర్ x. అవునా కదా? సో 3 sin పవర్ 4x ప్లస్ cos స్క్వేర్ x ప్లస్ లో నేను ఏం రాసుకోవచ్చు? 1 minus sin స్క్వేర్ x హోల్ స్క్వేర్. cos స్క్వేర్ x ప్లస్ లో 1 minus sin స్క్వేర్ x హోల్ స్క్వేర్ is equals to 1. ఓకేనా? సో 3 sin పవర్ 4x ప్లస్ నువ్వు గమనించినట్లయితే ఇది ఏ ఫార్మాట్ లో ఉంది? a మైనస్ b హోల్ స్క్వేర్. సో a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab కదా. సో a అంటే 1 స్క్వేర్ ప్లస్ b అంటే sin స్క్వేర్ x. సో sin స్క్వేర్ x హోల్ స్క్వేర్ ఎంత? sin పవర్ 4x మైనస్ 2ab. సో 2 ఇంటూ 1 ఇంటూ sin స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మీరు గమనించినట్లయితే 3 sin పవర్ 4x ప్లస్ sin పవర్ 4x ఎంత? 4 sin పవర్ 4x ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ 1 ఎంత? మైనస్ 2 మైనస్ 2 ఇంటూ sin స్క్వేర్ x ఎంత? మైనస్ 2 sin స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 4 sin పవర్ 4x. చూడండి మీరు గమనించినట్లయితే ఓకే, నేను ఏం చేసిన అంటే ప్లస్ 1 లాస్ట్కి రాసుకున్నా. ఓకే, ఇంకొక స్టెప్ ఉంది. సో మైనస్ 2 sin స్క్వేర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. తర్వాత మీరు గమనించినట్లయితే ఈ 2 టర్మ్స్ చూడండి. దిస్ టర్మ్ ఈ 2 టర్మ్స్ లోకి నేను 2 sin స్క్వేర్ x కామన్ తీసిన. 2 sin స్క్వేర్ x కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది? ఇప్పుడు ఇందులోకి ఏం చేయను? ఈ టోటల్ టర్మ్లోకి 2 sin స్క్వేర్ x చేసి ఇంకో 2 sin స్క్వేర్ x మిగులుతుంది. సో 2 sin స్క్వేర్ x ఇప్పుడు ఇందులోకి 2 sin స్క్వేర్ x చేసి ఏం మిగులుతుంది? 1. సో 2 sin స్క్వేర్ కామన్ తీసి 2 sin స్క్వేర్ x మైనస్ 1 దీనిలోకి నుంచి ఏం చేయాలి? ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఈ ప్లస్ 1 ఇక్కడ ఉన్న 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు? ఈ 1 ఇటు సైడ్ వస్తే మైనస్ అయితే 1 మైనస్ 1 0. దాని బదులు క్యాన్సిల్ చేసేసిన. సో మీరు గమనించినట్లయితే నాకు ఏం మిగిలింది? 2 sin స్క్వేర్ x ఇంటూ 2 sin స్క్వేర్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. అంటే దాని అర్థమైంది ఇక్కడనే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది నేను ఏం చేస్తున్నా అంటే
ఈ క్యాన్సిలేషన్ మీకు మీదనే వేసేసుకుందాము. ఇది క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది? 0 మిగులుతుంది. అంటే మీరు గమనించినట్టయితే ఇది ఏ అనుకుంటే ఏ మధ్య ఏమో ఇంటూ ఏ ఇంటూ బి చేస్తే నాకు ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే దాని అర్థమైంది రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు 0 వచ్చింది. 2 టర్మ్స్ని, ఆ టర్మ్స్ని ఏ బి అనుకున్నా. ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 0 వస్తుందంటే దాని అర్థమైంది అందులో ఏదైనా ఒక టర్మ్ 0 కావాలి, లేకపోతే దాని రెండు మల్టిప్లై చేస్తే మనకి 0 రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఏ ఇంటూ బి 0 కదా, నేను ఏని 0 చేసుకుంటున్నా. 0 ఇంటూ బి ఈక్వల్స్ టు 0 అని వస్తుంది. ఒకవేళ నేను ఏని అట్లనే ఉంచుకొని బిని 0 చేసుకున్నా, ఏ ఇంటూ 0 0. ఒకవేళ ఏ బి 0 కాలేదు, సమ్ నెంబర్స్ ఉన్నాయి, 5 ఉంది -4 ఉంది, 5 ఇంటూ -4 ఎంత? -20. సో అన్లెస్ ఈ రెండిట్లో ఏదైనా ఒక 0 కాలేదు అప్పటి వరకు మనకు ఆన్సర్ అనేది 0 రాదు. మీరు ఏ నెంబర్ అయినా పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, మనకి ఆన్సర్ మాత్రం 0 రాదు. ఎప్పుడైతే ఇందులో ఏదైనా ఒకటి 0 అవుతుందో అప్పుడు. సో దట్ మీన్స్ ఇదన్నా 0 కావాలి, అంటే 2 sin² x ఇదన్నా 0 కావాలి, లేదా 2 sin² x - 1 ఇదన్నా 0 కావాలి. సో రెండింటిని 0 చేసుకుంటున్నాం. సో 2 sin² x = 0, sin² x ఇటు ఉన్నట్టు పంపిస్తే 0/2 is nothing but 2, sin² x = 0. ఇక్కడ నేను కొంచెం డిస్టర్బింగ్ విజువల్ ఉంటుంది మీకు. sin² x = sin² 0. ఇది ఎక్కడికి నుంచి వచ్చింది? ఇది ఇట్లానే వచ్చింది. ఇంకోటి కూడా అట్లాంటిది వస్తుంది. 2 sin² x - 1 = 0 కదా, 2 sin² x = 1, sin² x = 2 వచ్చినప్పుడు 1/2, sin² x = 1/2, sin² x = sin² 45. అబ్బా ఇది కూడా చాలా డిస్టర్బింగ్ ఉంది. మనం ఇంతవరకు డీల్ చేసిన ప్రాబ్లమ్స్ లో మనము లాస్ట్ కి ఏం చేసాము? sin θ = sin α, cos θ = cos α, tan θ = tan α. ఈ ఫార్మాట్ లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తాము. కానీ ఈ సమ్స్ ని డీల్ చేసినప్పుడు మనకి ఏమైందంటే sin² వచ్చింది. ఓకే, sin² వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం ఏమైపోతుంది అంటే, మనం sin² కి కూడా మనకి జనరల్ సొల్యూషన్ ఉంది, sin² θ = sin² α కి కూడా. కానీ మనం అది డిరైవ్ చేయలేదు. సారీ, ఎందుకంటే నేను అది అంత ఇంపార్టెంట్ అనుకోలేదు. కానీ అది కూడా ఇంపార్టెంట్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా రాసేస్తున్నా. సో ఇది sin² θ = sin² α ఫార్ములా ఉంది, ఇది కూడా sin² θ = sin² α ఫార్ములా ఉంది. దట్ మీన్స్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ sin² θ = sin² α is nothing but θ = nπ ± α. సో ఈ ఫార్మాట్ లో ఉంది అనుకోండి, దాని జనరల్ సొల్యూషన్ ఏంటంటే θ = nπ ± α. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే sin² x = sin² 0 which is nothing but ఏ ఫార్మాట్ లో ఉంది? sin² θ = sin² α and sin² x = sin² 45 కూడా ఈ ఫార్మాట్ లో ఉంది. సో వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్? ఇప్పుడు θ ప్లస్ లో ఏముంది? x = nπ ± α ప్లస్ లో ఏముంది? 0. దీని అయిపోయింది. నెక్స్ట్ sin² x = sin² 45. θ అంటే x = nπ ± α ప్లస్ ఏమైంది? 45 degrees. సో క్లియర్ గా అర్థమైందా? x = nπ ± 0, x = nπ ± 45. సో క్లియర్. ఓకేనా? ఇది వచ్చేసి జనరల్ సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ సొల్యూషన్ సెట్ ఫర్ 4 cos² θ + √3 = 2 హోల్ బ్రాకెట్ √3 + 1 cos θ. సో ఇది కూడా కొంచెం డిఫికల్ట్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా డీల్ చేస్తాం చూడండి. సో 4 cos² θ + √3 = 2 into √3 + 1 cos θ. సో నెక్స్ట్ ఫస్ట్ నేను జస్ట్ ఈక్వేషన్ రాస్తాను. నెక్స్ట్ చూడండి, ప్రొసీడ్ అవుతున్నాం. 4 cos² θ + √3 = ఈ 2 ని మల్టిప్లై చేస్తున్నా దీంతో. 2 into √3 ఎంత? 2√3. 2 into 1 ఎంత? 2 into cos θ. సో 4 cos² θ + √3 = 2√3 cos θ, 2√3 cos θ, 2 into cos θ, 2 cos θ. బాగుంది. నెక్స్ట్ 4 cos² θ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ 2√3 cos θ ని 2 cos θ ని ఇటు సైడ్ పంపించుకున్నా. ఇప్పుడు ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్లస్ మైనస్ అవుతుంది కదా, అంటే -2 cos θ -2√3 cos θ ప్లస్ √3 ఆల్రెడీ ఇక్కడ ఉంది = 0. తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ 2 టర్మ్స్ ని చూడండి, ఇప్పుడు ఈ 2 టర్మ్స్ లో నేను 2 cos θ కామన్ తీయొచ్చు కదా. 2 cos θ కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది? ఇందులో 4 cos² θ ఉంది కదా, ఇందులోకి 2 cos θ తీస్తే మనకి 2 cos θ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 cos θ నుంచి మనం 2 cos θ మొత్తం కామన్ తీసినాం, అందుకే మనకి మైనస్ ఉంది కాబట్టి -1 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఒక్కసారి మనం ఇక్కడ కామన్ తీసినాం అనుకోండి, అదే కామన్ ఇక్కడ రాసేసుకోవచ్చు డైరెక్ట్. రాసుకున్న తర్వాత ఈ టర్మ్ ఎట్లా రాసుకోవాలంటే సింపుల్. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఉందా, ఫస్ట్ టర్మ్ ని ఇందులో ఫస్ట్ టర్మ్ తో డివైడ్ చేయండి. ఏమొస్తుంది చూడండి, -2√3 cos θ
బై 2 cos theta. Cos theta క్యాన్సిల్, 2 క్యాన్సిల్, మిగిలింది -√3. మనకు అదే వస్తుంది. సో ఎప్పుడైనా మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనిపిస్తే, ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్, చూడండి 4 cos square theta -2 cos theta -2√3 cos theta +√3. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనిపించినప్పుడు ఎప్పుడైతే మనం కామన్ తీస్తామో, కామన్ తీసిన తర్వాత మనకి సెకండ్ కామన్ తీయడం కష్టం అవుతుంది. అంటే సింపుల్గా ఫస్ట్ కామన్ తీసినప్పుడు లోపల ఏదైతుందో అది రాసేసుకొని తర్వాత ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ని డివైడ్ చేసుకోవాలి, మనకి మధ్యలో వాల్యూ వస్తుంది. ఇది ఒక టిప్. సో తర్వాత నేను ఏం చేస్తున్నా, ఈ 2 టర్మ్స్ని చూడండి, దీన్ని ఇందులో మీకు 2 cos theta -1 2 cos theta -1 ఉంది కదా, కామన్ తీసిన 2 cos theta -1 కామన్ తీస్తే మిగిలింది 2 cos theta -√3 = 0. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు గమనించినట్టయితే a ఇంటూ b = 0. చూడండి, a ఇంటూ b = 0. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 0 అంటే అందులో ఏదైనా ఒక నెంబర్ 0 కావాలి. సో 2 cos theta -1 = 0, 2 cos theta -√3 = 0. సో ఈ -1 అటు పోతే +1, 2 cos theta = 1, 2 అటు పంపిస్తే cos theta = 1/2, 2 cos theta = √3, cos theta ఇటు అటు పోతే /2. సో cos theta √3/2. So general solution of cos theta = cos alpha is theta = 2n pi plus or minus alpha. So theta = 2n pi plus or minus alpha, general solution. ఇప్పుడు మీరు గమనించినట్టయితే cos theta = 1/2, cos theta cos లో 1/2 ఎప్పుడు వస్తుంది మనకి 60 degrees. సో cos 60. అసలు ఈ 1/2 ను అట్లా రాసుకోవడానికి ఎందుకు అట్లా రాసుకుంటున్నాం అంటే, మనము చెప్పినాను మీకు ఆల్రెడీ, మనం ఎంత చేసి లాస్ట్ కి ఏ ఫార్మాట్ కి గుంజుకొని రావాలి. cos theta = cos alpha, sin theta = sin alpha, tan theta = tan alpha. ఈ కేసులో మనకి స్క్వేర్ ఉంది కాబట్టి మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో ఇక్కడ అయితే మనకి కాస్ టర్మ్స్ వచ్చేసి cos theta = cos alpha కి తెచ్చినాం అనుకోండి. ఇప్పుడు cos theta = cos 60 ఏ ఫార్మాట్ లో ఉంది, cos theta = cos alpha లోనే కదా. సో జనరల్ సొల్యూషన్ ఏంది, theta = 2n pi plus or minus alpha. మీరు గమనించినట్టయితే theta ప్లస్ theta ఉంది, ఇది = 2n pi plus or minus alpha. ఆల్ఫా అంటే ఏమని చెప్పండి మీరు, ఆల్ఫా అంటే ఏంది, ఇక్కడ cos theta = cos alpha అంటే ఆల్ఫా ప్లస్ ఏమో 60 degrees. సో theta = 2n pi plus or minus 60. సో ఇక్కడ చూడండి cos theta = √3/2. cos theta = √3/2 ఎప్పుడు వస్తుంది cos లో మనకి cos 30. సో cos theta = cos 30 which is in the form of cos theta = cos alpha. సో దాని జనరల్ సొల్యూషన్ కూడా theta = 2n pi plus or minus alpha. సో 2n pi plus or minus alpha ప్లస్ ఏముంది 30. సో ఇప్పుడు కంబైన్ సొల్యూషన్ ఏంటంటే ఈ సొల్యూషన్ కదా, అందుకే యూనియన్ పెట్టినాం. యూనియన్ అంటే కంబైన్. సో theta = 2n pi plus or minus 60 యూనియన్ 2n pi plus or minus 30. ఇవి ప్లస్ ఇవి. సో క్లియర్ గా అర్థమైందా? ఓకే కదా. ఇదే నేను ఎందుకు ఆన్ చేయలేదు. సో మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, దీనికి కూడా సొల్యూషన్ సెట్ అనుకోమంటున్నాం. సో ఎట్లా సాల్వ్ చేస్తాం చూడండి. సో ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ వచ్చేసి ఏంది, 2 + √3 secant x - 4 cos x = 2√3. అదే రాసుకున్నాం. తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ secant x ఉంది. సో secant x నేను cos కి కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఎట్లా చెప్పండి, secant theta is nothing but 1/cos theta. ఓకే, ఎందుకు చేసుకున్నాను అనేది మీకు మెల్లగా అర్థం అయిపోతుంది. సో 2 + √3 × secant x అంటే 1/cos x - 4 cos x = 2√3. తర్వాత ఏం చేస్తాం చూడండి. ఇప్పుడు వీటన్నిటికీ ఎంత 1 ఉంది కదా. సో ఎల్సిఎం తీసుకున్నాం. ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 1 ఇక్కడ cos x 1 ఉంది కాబట్టి ఎల్సిఎం cos x వస్తుంది. సో మనకి ఒక్క ఫ్రాక్షన్ నుండి మిగతా అన్ని నెంబర్స్ ఉన్నప్పుడు ఎల్సిఎం తీసుకోవాలంటే సింప్లీ మల్టిప్లై ద డినామినేటర్. ఏదైతే డినామినేటర్ ఉందో విత్ ఆల్ ద నెంబర్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ 1 + x/4 + 3 ఉంది. సింపుల్గా వీటిని యాడ్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఈ 4ని వీటితో మల్టిప్లై చేసాం. ఓకే, 4 × 1 4 + x + 12/4 ఈజ్ యువర్ ఆన్సర్. సో సింపుల్గా ఇక్కడ కూడా cos x ని మల్టిప్లై 2 × cos x, దీనికి అవసరం లేదు, x అట్లనే వచ్చేసినాం మనం ఎందుకంటే 4 కింద కాబట్టి. సో √3 - 4 cos square x = 2√3/cos x. తర్వాత ఈ cos x ని నేను అటు సైడ్ పంపించిన, ఇటు పంపిస్తే ఏమైంది, 2√3 ఇటు డివిజన్ ఉంది, అటు పోతే మల్టిప్లికేషన్. సో 2 cos x + √3 - 4 cos square x = 2√3 cos x. సో 2 cos x + √3 - 4 cos square x
2 root 3 cos x అటు పోతే ఏమవుతుంది మైనస్ 2 root 3 cos x is equals to 0. సో మైనస్ హోల్ బ్రాకెట్ గుర్తుపెట్టుకోండి 4 cos square x. ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, నేను మైనస్ కామన్ తీసిన. ఎందుకు కామన్ తీసిన చెప్పండి. నెక్స్ట్ నేను ఫర్దర్గా సాల్వ్ చేయాలి. ఎందుకు అట్లా మైనస్ నేను ఫర్దర్గా సాల్వ్ చేయాలంటే మైనస్ ఎందుకు కామన్ తీసిన, ఇక్కడ కాస్ స్క్వేర్ టర్మ్ ఏదైతుందో అది మైనస్ ఉంది. సో డెఫినెట్గా మనం ఇట్లాంటి సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు స్క్వేర్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ అంటే డిగ్రీ ఏదైతే ఉంటుందో హైయెస్ట్ డిగ్రీ టర్మ్ని మనం పాజిటివ్ ఉంచడానికి ట్రై చేయాలి. సో మైనస్ కామన్ తీస్తే 4 cos square x, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 2 cos x, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2 root 3 cos x, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి మైనస్. సారీ, సో మీకు తెలియాలి కామన్ ఎట్లా తీయాలో. ఓకేనా, మైనస్ తీసి పంపించేసి అటు పంపిస్తే ఏమైతే 0 బై మైనస్ ఇస్ నథింగ్ బట్ 0 అని ఉంటుంది మళ్ళీ. సో 4 cos square x మైనస్ 2 cos x ప్లస్ 2 root 3 cos x మైనస్ root 3 is equals to 0. మీరు గమనించండి ఈ టూ టర్మ్స్ని. ఓకే, ఇందులో నుంచి 2 cos x తీసిన, 2 cos x తీస్తే ఏం మిగులుతుంది, ఇందులో నుంచి 2 cos x కామన్ ఇస్తే మళ్ళీ నాకు 2 cos x మిగులుతుంది. ఇందులో నుంచి 2 cos x కామన్ ఇస్తే నాకు ఏం మిగులుతుంది, జస్ట్ 1. సో మైనస్ మైనస్ 1 ప్లస్ ఈ టూ టర్మ్స్లో ఏం కామన్ అని చెప్పండి root 3. సో root 3 బయటికి తీస్తే ఏముంది ఇందులో 2 cos x మైనస్ root 3 కామన్ ఇస్తే మనకు 1 మిగులుతుంది, ఇది ఈక్వల్ టు 0. సో మళ్ళీ మీరు గమనించినట్టయితే ఈ టూ టర్మ్స్లో దిస్ వన్ టర్మ్ ఈ రెండిట్లో 2 cos x మైనస్ 1 2 cos x మైనస్ 1 కామన్. సో 2 cos x మైనస్ 1 హోల్ బ్రాకెట్ 2 cos x ప్లస్ root 3 ఇది ఈక్వల్స్ టు 0. సో మీరు గమనించినట్టయితే ఈ టర్మ్ మీరు ఏ అనుకుంటే ఈ టర్మ్ బి అనుకుంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది 2 cos x మైనస్ 1 ఇంటూ 2 cos x ప్లస్ root 3 ఈక్వల్ టు 0. అంటే టూ టర్మ్స్ని మనం మల్టిప్లై చేస్తే 0 వచ్చిందంటే దాని అర్థమైంది 0 ఇంటూ బి అన్న ఒక సిచ్యువేషన్ అని ఉండాలి, లేదా ఏ ఇంటూ 0 ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉండాలి. ఐదర్ ఏ అన్న 0 కావాలి అప్పుడే 0 ఇంటూ బి చేస్తే 0 వస్తుంది, లేదా బి అన్న 0 కావాలి అప్పుడు ఏ ఇంటూ 0 చేస్తే 0 వస్తుంది. సో రెండు 0 కావాలి కాబట్టి రెండింటిని 0 వేసుకున్నాం. 2 cos x మైనస్ 1 ఈక్వల్ టు 0, 2 cos x ప్లస్ root 3 ఈక్వల్ టు 0, 2 cos x ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఏం చేస్తున్నాయి 2 ఉన్నట్టు పంపిస్తే cos x ఈక్వల్ టు 1/2, cos x ఇది ఈక్వల్స్ టు 1/2 కదా. ఈ 1/2 నేను cos 60 రాసుకుంటాను, ఎందుకంటే cos 60 వాల్యూ ఎంత 1/2. ఎందుకు అట్లా రాసుకోవాలి, ఎందుకంటే నేను మీకు మళ్ళీ చెప్తున్నా అల్టిమేట్గా వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ డౌన్ టు ఏదో ఒక ఫామ్కి. sin θ ఈక్వల్ టు sin ఆల్ఫా, cos θ ఈక్వల్ టు cos ఆల్ఫా, tan θ ఈక్వల్ టు tan ఆల్ఫా. సో cos θ ఈక్వల్ టు cos ఆల్ఫాకి తెచ్చేసాం. నెక్స్ట్ ఇది చూద్దాం. 2 cos x ప్లస్ root 3 ఈక్వల్స్ టు 0, 2 cos x ఈక్వల్స్ టు -3 మైనస్ root 3 ఈ 2 నాట్ పంపిస్తే y అవుతుంది. సో cos x ఈక్వల్స్ టు -root 3/2. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, cos x is equals to -root 3/2 అంటే కాస్లో -root 3/2 ఎప్పుడు వస్తుంది. అయితే నేను ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ కావాలని ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్పాలని చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఇక్కడ 1/2 కూడా 60కి వస్తుంది, 120కి వస్తుంది, సారీ 60కి వస్తుంది, మళ్ళీ 300కి వస్తుంది, 260 330కి వస్తుంది, 330కి కూడా వస్తుంది. మనం cos 330 ఎందుకు పెట్టుకోం చెప్పండి, మనం cos 60 ఎందుకు పెట్టుకున్నాం, cos 330 కూడా పెట్టచ్చు కదా, ఎందుకంటే cos 330 వాల్యూ కూడా 1/2 కదా. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ cos θ ఇది వచ్చి cos ఆల్ఫా అంటున్నాం చూడండి, ఆ ఆల్ఫా అనేది 0 to π మధ్యలోనే ఉండాలి. కాస్కి సంబంధించిన జనరల్ సొల్యూషన్ అయితే ఈ ఆల్ఫా అనేది cos θ cos ఆల్ఫాలో ఈ ఆల్ఫా అనేది 0 to π మధ్యలోనే ఉండాలి. మీరు ప్రతిసారి గమనించలేదు, నేను ఎందుకు తర్వాత మీకు మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత చెప్దాం. మీరు గమనించలేరు, cos x 1/2 అన్నప్పుడు ఈ 1/2 నేను cos 330 కూడా రాసుకోవచ్చు కదా. ఈ cos x ఈక్వల్స్ టు -root 3/2 ఉంది, cos x అని cos -root 3/2 cos 150 రాసుకోవచ్చు, cos 210 కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే cos 210 ఇస్ నథింగ్ బట్ -root 3/2. కానీ నేను cos 150 అని ఎందుకు రాసుకున్నా, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్ఫా అనేది ప్రిన్సిపల్ సొల్యూషన్. ఇక్కడ ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటే ఏంది, వాటికి ఒక ఇంటర్వెల్ మధ్యలో ఉన్న వాల్యూస్ని మనము కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ ఆల్ఫా అనేది ప్రిన్సిపల్ సొల్యూషన్ కాబట్టి మనము కాస్కి ఏ ఇంటర్వెల్ డిఫైన్ చేసుకున్నాము, ఆల్ఫా బిలాంగ్స్ టు 0 to π. సో కాస్ యొక్క ప్రిన్సిపల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే ఆల్ఫా అనేది మనకి 0 to π మధ్యలోనే ఉండాలి.
దట్ మీన్స్ మీరు ఈ ఆల్ఫా యాంగిల్ అనేది 0 to π మధ్యలో ఉండాలి. అందుకనే మనము 1/2 అనేది 0 to 180 మధ్యలో ఏ యాంగిల్కి వస్తుంది అంటే 60కి వస్తుంది. ఇక్కడ మీరు -√3/2 0 to 180 మధ్యలో ఏ యాంగిల్కి వస్తుంది -√3/2కి వస్తుంది. అన్ని యాంగిల్స్ గురించి కాదు, ఓన్లీ ఆ ఇంటర్వెల్లో ఏ యాంగిల్కి -√3/2 వస్తుంది అని అడుగుతుంది. సో ఈ పాయింట్ ఒకటి చెప్పాలి మీకు, ఓకేనా? చెప్తుండొచ్చు కానీ నేను చూసిన దాంట్లో నేను వీడియో చూసిన దాంట్లో ఈ పాయింట్ చెప్పారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఆల్ఫా ఇప్పుడు sin θ = sin ఆల్ఫా ఉంటుందా? దానికి ఏం తెలుసా, ఆల్ఫా బిలాంగ్స్ టు -π/2, π/2. tan θ కూడా ఒక ఇంటర్వెల్ ఉంటుంది, cot θ కూడా ఒక ఇంటర్వెల్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఆ ఇంటర్వెల్లోనే మనము ఆ ఇంటర్వెల్ ఉన్న యాంగిల్స్లో ఏ వాల్యూ అయితే ఆ పర్టికులర్ నెంబర్కి పర్టికులర్ నెంబర్ వస్తుందో ఆ వాల్యూనే తీసుకోవాలి మనం, ఓకేనా? సో క్లియర్ అర్థమైందా? అందుకే cos x = cos 150. ఈ 150 వచ్చినప్పుడు ఎందుకు చెప్పినా అడగచ్చు మీరు. 150 వచ్చినప్పుడు ఎందుకు చెప్పాను అంటే -√3/2 ఉంది కాబట్టి మీకు డౌట్ వస్తుంది, -√3/2 ఎప్పుడు వస్తుంది అని. మీరు అప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏం స్టార్ట్ చేస్తారు, -√3/2 150 వచ్చింది, మళ్ళీ 330 కూడా వస్తుంది కదా, అదెందుకు తీసుకోలేరన్న డౌట్ వస్తుంది. అక్కడనే నేను మీకు ఈ క్లారిటీ ఇద్దామని చెప్పాలి. సో క్లియర్గా అర్థమైందా? నా సొల్యూషన్స్లో కూడా మీకు ఇంత క్లారిటీ ఉండదు. ఎప్పుడు cos θ = cos ఆల్ఫా తీసుకున్నప్పుడు కూడా ఆల్ఫా అనేది ఇంటర్వెల్ పర్టికులర్ ఉండాలని ఎంఫసైజ్ చేయలేదు, ఓకేనా? సో ఇక్కడ నేను మొత్తం క్లారిటీ ఇచ్చేసిన, ఓకేనా? సో θ = 2nπ ± ఆల్ఫా. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది లాస్ట్కి మీరు చెప్పండి. θ ప్లస్ ఏముంది ఫస్ట్ సిచ్యువేషన్లో x = 2nπ ± 60. ఈ సిచ్యువేషన్లో x = 2nπ ± 150. దీన్ని కలిపి రాస్తే x = 2nπ ± 60 యూనియన్ 2nπ ± 150. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో క్లియర్ అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలిసి ఏం చేయాలి,